హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ స్టడీస్. నా పేరు రజేష్. ఈ వీడియోలో మనం 2020కి సంబంధించి టాప్ 50 ఇంపార్టెంట్ అవార్డ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే కరెంట్ అఫైర్స్ నుండి అవార్డ్స్ కేటగిరీలో 1 మార్క్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే రీసెంట్లీ జరిగిన ఎన్టీపీసీ ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్స్ లో కూడా దీని నుండి 1 మార్క్ అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ ఫేజ్ లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే రాబోయే గ్రూప్ డి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో కూడా దీని నుండి మనం 1 మార్క్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి దీన్ని లాస్ట్ వరకు వాచ్ చేయండి. అండ్ మీలో ఎవరైనా మా ఛానల్ ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు చేరుతుంది. అండ్ ఇవి మా సోషల్ మీడియా ఐడీస్, ఇక్కడ కూడా మీరు మాకు ఫాలో చేయొచ్చు. ఇక స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్, గ్లోబల్ టీచర్ ప్రైజ్. ఇది దొరికింది రంజిత్ సింగ్ దిసాలేకి. ఈయన మహారాష్ట్రకు చెందిన సోలాపూర్ డిస్టిక్ లో జిల్లా పరిషత్ ప్రైమరీ స్కూల్లో టీచర్లా పనిచేస్తున్నారు. ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరసీ అవార్డ్. ఇది దొరికింది రాజ్ కమల్ జాకి. ఈయన ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ కి చీఫ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. అలాగే ఈయన ఒక రైటర్ కూడా. ఆయన రాసిన నోవెల్ ద సిటీ అండ్ ద సీ, ఈ నోవెల్ కి ఈ అవార్డు అనేది దొరకడం జరిగింది. గోల్డ్మెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్. ఇది జనరలీ ఎన్విరాన్మెంట్ సంబంధించి గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసే వ్యక్తులకి ఇది ఇవ్వడం జరుగుతుంది. సో ఏషియా రీజన్ లో మియాన్మార్ చెందిన పౌల్ సిన్ త్వాకి ఈ అవార్డు అనేది దొరకడం జరిగింది. యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్, ఈ అవార్డు దొరికింది విదిత్ మోహన్ కి. అండ్ ఈ అవార్డు ని ప్రెజెంట్ చేసింది యుఎన్ఈపి, అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. దీని హెడ్ క్వార్టర్ కెన్యా క్యాపిటల్ అయిన నైరోబిలో ఉంది. ఎస్కామ్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ద సెంచురీ అవార్డ్. ఇది దొరికింది రతన్ టాటాకి. ఎస్కామ్ అని అంటే అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. లెజెండ్ ఆఫ్ మెరిట్, ఇది యుఎస్ సంబంధించి ఒక అవార్డ్. జనరల్లీ దీన్ని యుఎస్ ప్రెసిడెంట్ వేరే కంట్రీకి సంబంధించి హెడ్స్ మాత్రమే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి ఈ అవార్డు అనేది డొనాల్డ్ ట్రంప్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఎజుతుచాన్ పురస్కారం అవార్డ్. ఇది దొరికింది పౌల్ జకారియాకి. అండ్ ఇది కేరళకు సంబంధించి హైయెస్ట్ లిటరేచర్ అవార్డ్. అండ్ ఎజుతుచాన్ అనే వ్యక్తి మలయాళం లాంగ్వేజ్ ఫాదర్. జేసీ డేనియల్ అవార్డ్ విన్నర్ నోటెడ్ ఫిల్మ్ మేకర్ హరిహరన్. జేసీ డేనియల్ అనే వ్యక్తి మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫాదర్ లాంటి వారు. సో ఇది మలయాళం సినిమాలో హైయెస్ట్ అవార్డ్ అని చెప్పొచ్చు మనము. టాటా లిటరేచర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. ఇది దొరికింది నోటెడ్ రైటర్ రస్కిన్ బాండ్ కి. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్ వెరీ ఇంపార్టెంట్. క్రికెట్ ఫీల్డ్ లో రోహిత్ శర్మకి, రెస్లింగ్ లో వినేష్ ఫోగాట్ కి, అండ్ పారా ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో మరియప్పన్ తంగవెల్లుకి, అండ్ టేబుల్ టెన్నిస్ లో మానికా బత్రాకి. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్ విన్నర్ సదత్ రెహమాన్. ఈయన బంగ్లాదేశ్ సంబంధించిన వ్యక్తి. బుకర్ ప్రైజ్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఈసారి దీన్ని విన్ అయ్యారు డగ్లస్ స్టూవర్ట్. ఆయన రాసిన నోవెల్ సుగి బెయిన్ కి ఈ ప్రైజ్ అనేది దొరకడం జరిగింది. మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇది ఈసారి దొరికింది ద డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్ కి. ఇది ఒక బుక్. దీన్ని రాశారు మెరిక్ లుకాస్ రైన్వల్డ్. అండ్ దీనికి ట్రాన్స్లేట్ చేశారు మైకెల్ హుచిషన్ గారికి. సో వీళ్ళిద్దరికి అనేది ఈ అవార్డు దొరకడం జరిగింది. ఈ అవార్డు ట్రాన్స్లేటర్ కూడా ఇవ్వనందుకు కారణం ఏంటి అని అంటే ఈ బుక్ డచ్ లో రాయడం అనేది జరిగింది. సో డచ్ లాంగ్వేజ్ ని ఇంగ్లీష్ కి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. జనరల్ ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే బుక్ ఇంగ్లీష్ లో ఉండాలి. అండ్ దీని పబ్లిష్ కూడా యూకే లేదా ఐర్లాండ్ లో పబ్లిష్ అయ్యి ఉండాలి. అప్పుడే ఈ అవార్డు అనేది నామినేట్ చేయడం జరుగుతుంది. సో డచ్ లాంగ్వేజ్ నుండి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసినందుకు మైకెల్ హుచిసన్ కూడా ఈ అవార్డులో భాగంగా క్యాష్ ప్రైజ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు నోబెల్ ప్రైజెస్ చూస్తున్నా. నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, ఈ కేటగిరీలో 3 వ్యక్తులు దొరకడం జరిగింది. చార్ల్స్ ఎం రైస్, హర్వే జే అల్టర్, అలాగే మైకెల్ హూటన్ కి.
వీళ్ళు హెపటైటిస్ సి వైరస్ ని డిస్కవర్ చేయడం జరిగింది. నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ దీంట్లో కూడా ముగ్గురు వ్యక్తులకి, రోగర్ పెన్రోస్, రిన్హార్డ్ గెంజల్ అండ్ ఆండ్రే గెజ్కి. దీంట్లో రోగర్ పెన్రోస్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని యూజ్ చేసి బ్లాక్ హోల్ ఎలా ఫార్మ్ అయింది అనేది ప్రెడిక్ట్ చేయొచ్చు అనే దానికి ఈయన డిస్కవర్ చేయడం జరిగింది. అండ్ రిన్హార్డ్ గెంజల్ అండ్ ఆండ్రే గెజ్ వచ్చేసి మన గ్యాలక్సీలో సెంటర్ పొజిషన్ లో ఒక సూపర్ మాసివ్ కాంపాక్ట్ ఆబ్జెక్ట్ ఉంది అని వీళ్ళిద్దరూ డిస్కవర్ చేయడం జరిగింది. నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీలో ఇద్దరికి దొరికింది. ఎమాన్యూల్ కార్పెంటర్ అండ్ జెనిఫర్ ఏ డౌడ్నా. వీళ్ళు జెనోమ్ ఎడిటింగ్ సంబంధించి ఒక కొత్త మెథడ్ ని డెవలప్ చేశారు. నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ ఇది దొరికింది లూయిస్ గ్లక్ కి. నోబెల్ ప్రైజ్ ఇన్ పీస్ కేటగిరీలో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కి దొరకడం జరిగింది. నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ కేటగిరీలో ఇక్కడ ఇద్దరికి దొరకడం జరిగింది, పౌల్ ఆర్ మిల్గ్రమ్ అండ్ రాబర్ట్ విల్సన్ కి. వీళ్ళు అక్సెన్ థియరీకి సంబంధించి న్యూ అక్సెన్ ఫార్మాట్స్ ని ఇంప్రూవ్ చేయడం జరిగింది. రామానుజన్ ప్రైజ్ ఫర్ యంగ్ మ్యాథమెటిక్స్. రామానుజన్ గ్రేట్ మ్యాథమెటిషియన్, మన ఇండియన్ చెందిన వ్యక్తే. తమిళనాడులో రామేశ్వరం డిస్ట్రిక్ట్, ఇక్కడే అబ్దుల్ కలాం గారు కూడా పుట్టడం జరిగింది. ఈ ప్రైజ్ దొరికింది డాక్టర్ కెరోలినా అరౌజా. తను బ్రాజిల్ చెందిన ఒక మ్యాథమెటిషియన్, టీచర్ కూడా. సోషల్ ఎంటర్ప్రెనర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దొరికింది అష్రఫ్ పటేల్ కి. డాన్ డేవిడ్ ప్రైజ్ ఇది దొరికింది గీతా సేన్ కి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా క్రిస్టల్ అవార్డ్ 2020 ఇది దొరికింది యాక్ట్రెస్ దీపికా పడుకోన్ కి. టైలర్ ప్రైజ్ ఇది ఎన్విరాన్మెంట్ సంబంధించిన ప్రైజ్. ఇది దొరికింది ఎన్విరాన్మెంటలిస్ట్ అయిన పవన్ సుఖ్దేవ్ గారికి. లోకమాన్య తిలక్ జర్నలిజం అవార్డ్ దొరికింది సంజయ్ గుప్తా గారికి. ఈయన జగ్రన్ న్యూస్ పేపర్ చీఫ్ ఎడిటర్. మెర్ యంగ్ సైంటిస్ట్ అవార్డ్ దొరికింది సత్య సింగ్ సేన్ కి. ఈవై అంటే ఎర్నెస్ట్ అండ్ యంగ్ వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దొరికింది కిరణ్ మజుందార్ సాకి. తను బెంగళూరు బేస్డ్ అయిన ఒక బయోటెక్నాలజీ కంపెనీ బయోకాన్, దీనికి ఎండి అండ్ సిఇఓ. డేటన్ లిటరసీ పీస్ ప్రైజ్ ఇది దొరికింది మార్గరెట్ అట్వుడ్ కి. ఈ ప్రైజ్ దొరికిన బుక్స్ లేదా నవల్స్ పీస్ ని ప్రమోట్ చేస్తూ ఉండాలి. ఎస్ఏ గేమ్ చేంజర్ అవార్డ్ ఇది దొరికింది చెఫ్ వికాస్ ఖన్నాకి. ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ వెరీ ఇంపార్టెంట్, ఇది దొరికింది డేవిడ్ ఎటన్బర్గ్ కి. హీరో టు ఎనిమల్స్ అవార్డ్ ఇది దొరికింది ఒడిశా చీఫ్ మినిస్టర్ అయిన నవీన్ పట్నాయక్ గారికి. 13th ఇంటర్నేషనల్ అరబ్ ఫిక్షన్ ప్రైజ్ ఇది దొరికింది అబ్దెల్వహాబ్ ఐసోయి. ఆయన రాసిన నోవెల్ ద స్పార్టన్ కోర్ట్ కి. ఎబెల్ ప్రైజ్ విన్నర్స్ చూస్తున్నా. ఎబెల్ ప్రైజ్ కి మ్యాథమెటిక్స్ లో నోబెల్ ప్రైజ్ అని కూడా అంటారు. సో ఈసారి ఇద్దరు వ్యక్తులు దొరకడం జరిగింది. ఒకరు వచ్చేసి గ్రెగోరీ మార్గులిస్ అండ్ సెకండ్ వ్యక్తి వచ్చేసి హిలెల్ ఫర్స్టెన్బర్గ్. ప్రిట్జ్కర్ ప్రైజ్ ఇది ఆర్కిటెక్చర్ సంబంధించి నోబెల్ ప్రైజ్ అని చెప్పవచ్చు మనము. ఇది కూడా ఇద్దరికే దొరికింది. ఫస్ట్ వచ్చేసి సెలే మక్నమ్రా అండ్ సెకండ్ వ్యక్తి వచ్చేసి యువోన్ ఫెరెల్. యుగండాకు సంబంధించి హైయెస్ట్ సివిలియన్ హానర్ అవార్డ్ ఇది దొరికింది రాజేష్ చాప్లాట్ కి. అలాగే మెడల్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా దొరికింది శోభా శేఖర్ కి. అండ్ ఆస్ట్రేలియా యొక్క హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇది దొరికింది కిరణ్ మజుందార్ సాకి. ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ ఇది దొరికింది డాక్టర్ ప్రవీణ్ రావు గారికి. ఈయన తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్. అండ్ అలాగే ఈ అవార్డు అనేది అగ్రికల్చర్ ఫీల్డ్ లోనే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే ఎంఎస్ స్వామినాథన్ అనే వ్యక్తి ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ కి ఫాదర్. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అవార్డ్ ఇది దొరికింది అస్సాం చీఫ్ మినిస్టర్ అయిన సర్బానంద్ సోనోవాల్ కి. ఈయన గ్రేట్ పొలిటీషియన్, అలాగే జనతా పార్టీకి కో ఫౌండర్ కూడా. అండ్ ఇదే నెక్స్ట్ లెవెల్లో బీజేపీగా మారింది. స్వామి వివేకానంద కర్మయోగి అవార్డ్ అండ్ కామన్వెల్త్
పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్. ఈ 2 అవార్డ్స్ కూడా జాదా పాయింగ్ గారికి దొరకడం జరిగింది. ఈయనకి ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఆస్కర్ అవార్డ్స్ చూస్తున్నా, వెరీ ఇంపార్టెంట్. బెస్ట్ ఫిల్మ్ వచ్చేసి పారాసైట్, అలాగే బెస్ట్ యాక్టర్ వచ్చేసి వాకిన్ ఫెనిక్స్. ఏ ఫిల్మ్ నుండి అని అంటే జోకర్ ఫిల్మ్. అండ్ బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి రెనే జెల్వెగర్, ఫిల్మ్ వచ్చేసి జూడీ నుండి. ఇప్పుడు 65th ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ చూస్తున్నా, ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్. వీటి నుండి ఎన్టీపీసీ ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చింది, బెస్ట్ ఫిల్మ్ ఏది అనేది. సో బెస్ట్ ఫిల్మ్ వచ్చేసి గల్లీ బాయ్, అలాగే బెస్ట్ యాక్టర్ వచ్చేసి రణ్వీర్ సింగ్, గల్లీ బాయ్ నుండే. అండ్ బెస్ట్ యాక్ట్రెస్ ఆలియా భట్, గల్లీ బాయ్ నుండే. సో గల్లీ బాయ్ సంబంధించే అందరూ విన్నర్స్. 29th సరస్వతి సమ్మాన్, వెరీ ఇంపార్టెంట్. ఇది దొరికింది వాసుదేవ్ మోహి గారికి. ఈయన సింధీ రైటర్, సింధీ లాంగ్వేజ్ లో రైటర్. ఆయన రాసిన స్టోరీ కలెక్షన్స్ చెక్ బుక్ కి ఈ అవార్డు అనేది దొరకడం జరిగింది. సెర్బ్ అంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్. సో ఇది సైన్స్ కేటగిరీలో. సెర్బ్ ఉమెన్ ఎక్సలెన్స్ అవార్డు దొరికింది డాక్టర్ నీతి కుమార్ కి. సరళ పురస్కార్, ఇది ఒడిశాకు సంబంధించి లిటరేచర్ అవార్డ్. ఇది దొరికింది నిత్యానంద్ నాయక్ కి. అవుట్ స్టాండింగ్ యంగ్ పర్సన్ ఆఫ్ ద వరల్డ్, ఈ అవార్డు దొరికింది డాక్టర్ జాజ్ని వర్గీజ్ కి. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్, ఇది దొరికింది ఐశ్వర్య శ్రీధర్ కి. అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఈ అవార్డు దొరికిన ఫస్ట్ ఇండియన్ తను. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్, ఇది దొరికింది బ్యాంక్ ఆఫ్ ఘనాకి. అలాగే గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అట్ సెంట్రల్ బ్యాంక్, ఇది దొరికింది మార్క్ కెర్నేకి. ఈయన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క గవర్నర్. అలాగే ఏషియా పసిఫిక్ రీజన్ లో బెస్ట్ సెంట్రల్ బ్యాంకర్ వచ్చేసి మన ఆర్బీఐ గవర్నర్ అయిన శక్తికాంత్ దాస్ కి దొరకడం జరిగింది. స్పెషల్ హ్యూమానిటేరియన్ యాక్షన్ అవార్డ్, దీన్ని ప్రజెంట్ చేసింది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీన్ని విన్ అయ్యారు యాక్టర్ సోను సూద్ గారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బై యూరోమనీ, దీన్ని విన్ అయ్యారు ఆదిత్యపురి గారు. ఈయన హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిఇఓ అండ్ ఎండి. గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ, ఇది దొరికింది గ్రేటా థన్బర్గ్. తను స్వీడన్ కు చెందిన ఒక టీనేజర్. అండ్ ఇది ఎన్విరాన్మెంట్ సంబంధించిన ప్రైజ్. దయానా అవార్డ్, ఇది దొరికింది ఫ్రేయ తక్రాల్ కి. అండ్ దయానా అనేది వేల్స్ ప్రిన్స్ పేరు ఇది. ఫస్ట్ పీసీ మహలానోబిస్ అవార్డ్, పీసీ అని అంటే ప్రశాంత్ చంద్ర. సో ఈ అవార్డు దొరికింది మన ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ అయిన చక్రవర్తి రంగరాజన్ కి. అండ్ మహలానోబిస్ అనే వ్యక్తి గ్రేట్ స్టాటిస్టిషియన్. అందుకే మన సెకండ్ 5-year ప్లాన్ కి మహలానోబిస్ మోడల్ అనే అంటారు. వరల్డ్ ఫుడ్ ప్రైజ్, ఇది దొరికింది రతన్ లాల్ కి. రిచర్డ్ డాకిన్స్ అవార్డ్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇది ఫస్ట్ టైం ఒక ఇండియానికి దొరికింది, ఆయనే జవేద్ అఖ్తర్ గారు. పీస్ ప్రైజ్ ఆఫ్ జర్మన్ బుక్ ట్రేడ్, ఇది దొరికింది అమర్త్య సేన్కి. ఈయన గ్రేట్ ఎకనామిస్ట్, ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా దొరకడం జరుగును. ఇప్పుడు పద్మ అవార్డ్స్ చూస్తున్నా. ఈసారి భారత రత్న ఎవరికి దొరకలేదు, బట్ 141 పద్మ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. వీటిలో పద్మ విభూషణ్ వచ్చేసి 7, పద్మభూషణ్ వచ్చేసి 16, పద్మశ్రీ వచ్చేసి 118. ఈ పద్మ విభూషణ్ లో బాక్సర్ అయిన ఎంసీ మేరీకామ్ కి దొరికింది, వోకలిస్ట్ అయిన చనులాల్ మిశ్రాకి, అలాగే ఫార్మర్ మారిషియస్ ప్రైమ్ మినిస్టర్ అయిన అనిరుద్ జుగ్నాథ్ కి. అండ్ చనిపోయిన వ్యక్తుల్లో అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, స్వామీజీ పెజావర్ అండ్ జార్జ్ ఫెర్నాండెస్ కి దొరకడం జరిగింది. పద్మభూషణ్ 16 లో ఇద్దరు ఇంపార్టెంట్, పివి సింధు స్పోర్ట్స్ పర్సన్, ఎస్సీ జమీర్ ఈయన ఫార్మర్ ఒడిశా గవర్నర్. పద్మశ్రీ వచ్చేసి స్పోర్ట్స్ కేటగిరీలో రాణి రంపల్ హాకీ ప్లేయర్, ఎంపీ గణేష్ హాకీ ప్లేయర్, జితురాయ్ షూటర్, జహీర్ ఖాన్ క్రికెటర్. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇద్దరు వ్యక్తులకి వై గోపాలరావు అండ్ డి చలపతిరావు. తెలంగాణలో కూడా ఇద్దరేని విజయ్ సారథి శ్రీభాష్యం అండ్ వెంకట్ రెడ్డి గారికి
పద్మశ్రీ అవార్డు అనేది దొరకడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ 2020కి సంబంధించి టాప్ 50 అవార్డ్స్. ఇవి వెరీ ఇంపార్టెంట్. రాబోయే ఎగ్జామ్స్ లో దీని నుండి మనం 1 మార్క్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేసి తెలియచేయచ్చు. అండ్ ఫైనల్లీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.